దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ యొక్క పరిశుద్ధ దినంలో మనం అందరము కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మన జీవితంలో దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పరిస్థితులు అనుకూలించని కారణాన మందిరంలో ఆరాధనలు జరుపుకోవడానికి వీలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము ఆన్లైన్లో దేవుని వాక్యం వినడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, కలిసి దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ ఉదయ కాలము మనమందరము ఆరాధించవలసిన అంశము పరిశుద్ధాత్మ రమ్ము, సృష్టిని రూపాంతరపరచుము. కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్ అనే అంశాన్ని ఆరాధిస్తూ ఉంటాం. ఈ ఉదయ కాలము ఈ ఆదివారానికి ఓ ప్రత్యేకత ఉంది, అది మీ అందరికీ తెలుసు. ఈ ఆదివారము పెంతెకోస్తు ఆదివారంగా మనము ఆచరిస్తూ ఉంటున్నాం. ఈ దినం మనము సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుడు వాగ్దానం చేసిన రీతిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేసిన రీతిగా పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి మేడగదిలో ఉంటున్న 120 మందికి 120 మంది మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన గొప్ప దినం. ఈ దినం మరి పరిశుద్ధాత్మ పండుగను జ్ఞాపకం చేసుకుంటూ పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మనం దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పెంతెకోస్తు పండగ, ఈస్టర్ పండగ నుంచి 50వ దినమున పెంతెకోస్తు పండగ యూదులు జరుపుకుంటూ ఉంటారు. అంటే ఈస్టర్ పండుగ అంటే పస్కా పండగ. పస్కా పండగ తర్వాత 49 దినాల తర్వాత, 7 వారాల తర్వాత వచ్చే దినము పెంతెకోస్తు దినము, 50వ దినము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈస్టర్కి పెంతెకోస్తు పండగకి మధ్యలో 50 దినాలు ఉన్నాయి. ఈస్టర్ పండుగ తర్వాత 40వ దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు, మనం ధ్యానం చేశాం. ఆరోహణ దినము నుంచి 10వ దినము పరిశుద్ధాత్మ పండగ మనము జరుపుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా 10వ దినమున దేవుడు వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మను పంపించడం జరిగింది. కాబట్టి ఈ దినం పెంతెకోస్తు పండగ దినంగా, పరిశుద్ధాత్మ పండగ దినంగా మనము ఆరాధిస్తూ ఉంటున్నాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాం. ఆత్మస్వరూపి అయి మన మధ్యలో సదాకాలము జీవించడానికి, పరలోక వైభవాలను విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనక మన మధ్యలోకి వచ్చి మనతో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారు మనకిచ్చిన అంశము కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్, ఎంటైర్ క్రియేషన్. పరిశుద్ధాత్మ దిగిరము, సృష్టిని రూపాంతరపరచుము, సృష్టి యావత్తును రూపాంతరపరచుము అనే అంశాన్ని ఈ ఉదయకాలము మనం ధ్యానం చేస్తూ ఉంటాం. చాలా ప్రాముఖ్యమైన అంశము. సృష్టి యావత్తును రూపాంతరపరచుము. సృష్టిలో మనం ఒక భాగం మాత్రమే, మనతో పాటు సృష్టి యావత్తును రూపాంతరపరచుము అనే అంశాన్ని ఈ ఉదయకాలము మనం ధ్యానం చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవా రమ్ము, మా మధ్యలో నివాసం ఉండుము, మాతో పాటు సృష్టి యావత్తును రూపాంతరపరచుము. ధర్మం తప్పిన సృష్టిని
రూపాంతరపరచము, తిరిగి నీ యొక్క క్రమంలోకి, నీ యొక్క డిసిప్లిన్లోకి సృష్టిని తీసుకురా తండ్రి అని చేసే ప్రార్థనే ఈ ఉదయకాలము మనం ధ్యానం చేసే అంశము. మనం ముందుగా సిద్ధపడ్డ పాఠ్యభాగాలను ఆధారంగా చేసుకొని ఈ వాక్యం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎజెకీయేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనం నుంచి 36వ వచనం వరకు చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 29వ సంకీర్తన చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదువుకున్నాం. సువార్త భాగంలో నుంచి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకొని సిద్ధపడి మన వాక్యం వినడానికి కూర్చున్నాం. దేవుని సహాయాన్ని అడుగుదాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా, దేవా మాతో మాట్లాడు తండ్రి. ఈ వాక్యంలో ఉంటున్న లోతైన అర్థాలు, ఈ వాక్యంలో ఉంటున్న గూఢార్థాలు, ఈ వాక్య భాగాలలో ఉంటున్న సత్యాలను మాకు బయలుపరచు తండ్రి అని ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని మనం విందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వచనాల వరకు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వచనాల వరకు మనం సిద్ధపడ్డాం. ఈ భాగంలో చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులను పునరుత్థానమైన దినములో శిష్యులను సాయంకాలము దర్శిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. భయభీతుల్లో ఉంటున్న శిష్యులను మరొకసారి ధైర్యపరచడానికి, శిష్యులను బలపరచడానికి, శిష్యులను ఓదార్చడానికి యేసయ్య మరి దర్శనమిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వారందరూ భయముతో ఓ గదిలో కూర్చొని తలుపులు వేసుకొని మరి చాలా భయభీతుల్లో బిక్కుబిక్కుమంటూ సమయాన్ని గడుపుతూ ఉంటున్నారు. కారణం ఏంటిదంటే మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం ఇదివరకు చూసాం. ఏంటిది అంటే ఆ భాగంలో మనం క్లియర్గా చూసాం. ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై లేచాడు అన్న సత్యాన్ని మరి బయలుపరచకుండా ఆ సత్యాన్ని ఆపివేయడానికి సైనికులకు, కొంతమంది శాస్త్రులకు, పరిచయులకు డబ్బులు వెదజల్లి ఈ సత్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈ సత్యాన్ని ప్రకటించే వారిని చంపేయాలని మరి పన్నాగం పన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరులను చంపేస్తే ఈ పునరుత్థాన సాక్ష్యం ఆగిపోతుంది అని వారి గురించి వెంటాడుతున్న కాలం అది. ఆ సమయంలో ఈ శిష్యులందరూ ఓ గదిలో కూర్చొని బిక్కుబిక్కుమంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. దే ఆర్ ఇన్ ద ప్రిజన్ ఆఫ్ ఫియర్. భయము అనే బంధకంలో బంధింపబడి ఉన్నారు. భయము అనే బంధకంలో బంధింపబడిన శిష్యులను ధైర్యపరచడానికి, ఆ భయం నుంచి విడుదల చేయడానికి, ఆ భయం నుంచి విడుదల చేసి వారి ముందున్న పరిచర్యకు సంసిద్ధం చేయడానికి, ధైర్యపరచడానికి యేసయ్య స్వయాన వారికి దర్శనమిచ్చిన భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మీకు సమాధానం కలుగునుగాక అని దేవుడు వారికి తెలియజేసి, రండి నన్ను చూడండి, నేను పునరుత్థానుడయ్యాను, నేను యేసుక్రీస్తు ప్రభుని, మీ యొక్క స్నేహితుని, నా గాయాలలో వేలు పెట్టి చూడండి అని వారిని ధైర్యపరిచి, యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు అని వారు నమ్మేటట్టు యేసయ్య వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరొకసారి వారికి సమాధానం కలుగును గాక, 2 సార్లు వారికి సమాధానం కలుగును గాక అని యేసయ్య వారిని దీవిస్తున్న సత్యాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. The main intention of Jesus is he want to
ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఫ్రమ్ ద ప్రిజన్ ఆఫ్ ఫియర్. భయభీతుల్లో నుంచి, భయము అనే బంధకాలలో నుంచి బంధింపబడిన ఈ యొక్క స్నేహితులను, ఈ శిష్యులను విడిపించడానికి, రూపాంతరపరచడానికి యేసయ్య వారి మధ్యలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారితో మాట్లాడుతున్నాడు, వారి పరిచర్య గురించి వివరిస్తూ ఉంటున్నాడు. మీరు అధైర్యపడకండి, నేను మీతో లేని కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు, మీతోనే జీవిస్తాడు అని వారిని ధైర్యపరిచి, మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో, మీరు ఎవరిని దీవిస్తారో వారు దీవించబడతారు, ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి అన్న అధికారాన్ని, అథారిటీని యేసయ్య శిష్యులకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2 things we have to remember from this text. Number 1, Jesus giving his peace, ఆ సమాధానము వారికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, అష్యూరెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను వారి మీద ఊదినట్టుగా, పరిశుద్ధాత్మ పొందండి, రిసీవ్ హోలీ స్పిరిట్. I am going to empower you with the Holy Spirit. You should be ready to receive the Holy Spirit. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ తేడాని మనం గమనించాలి. పరిశుద్ధాత్మను దేవుడు ఊదినప్పుడు అందరి మీదకి వెళ్ళింది. తిరిగి అక్కడ ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మను పొందండి, పొందుకోండి. One should be ready to receive the Holy Spirit. One should ready to accept the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి, ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో జీవించడానికి సిద్ధంగా ఉండాలి అని దేవుడు వారిని బయలుపరుస్తున్నట్టుగా, వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఫ్యూచర్ మినిస్ట్రీ, వారి ద్వారా ఎలాంటి పరిచర్య జరగబోతుందో యేసయ్య వారికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీరు ఎవరి పాపములు క్షమింతురో వారు క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును అని వారికి చెప్పాను. Forgiveness, a ministry of forgiving the sins. యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు యోహాను సువార్త ద్వారా ఇస్తున్న పరిచర్య భారం ఏంటిదంటే, పాపాలను క్షమించే బాధ్యత. When this is possible, only when that particular person is filled with the Spirit of God. ఆ యొక్క పర్టికులర్ వ్యక్తి, ఆ శిష్యుడు లేక దైవజనుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతాడో అప్పుడే పాపాలు క్షమించే అధికారము వారికి ఇవ్వబడుతుంది, వారిలో ఉంటుంది అన్న సత్యాన్ని మనం ఈ భాగంలో ఎరగాలి, ఈ భాగంలో మనం తెలుసుకోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితుడా, పాపము అనే బంధకంలో నువ్వు ఉన్నట్లయితే, భయము అనే బంధకంలో ఉన్నట్లయితే, God want to take you out of those prisons this morning. He want to empower, he want to renew, he want to strengthen and fill with the Holy Spirit. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు మనం చదువుకున్నాం, మనం సిద్ధపడ్డాం. మొదటి 13 వచనాల్లో మనం సిద్ధపడ్డాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇదివరకు మీకు తెలియజేసిన రీతిగా అపోస్తుల కార్యములు అనే ఈ పత్రిక సువార్తలకు మిగతా పత్రికలకు మధ్య ఒక వారధి లాంటిది. ఈ అపోస్తుల కార్యములు అనే పత్రిక లేకపోతే సువార్తలకు పత్రికలకు మధ్యలో ఒక అగాధం ఉండేది. In order to understand all the letters through Gospels, from the side of Gospels,
we need to focus on the book of Acts, the letter of Acts. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అపోస్తల కార్యములు చాలా ప్రాముఖ్యమైనది. ఏ రీతిగా పరిశుద్ధాత్మ కుమరించబడింది, సంఘం స్థాపించబడింది, శిష్యులు వారి పరిచర్యను ప్రారంభించారు, వారి ప్రయాణాలను ఎన్నుకున్నారు, వారి ప్రయాణాలలో జరిగిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో రాయబడి ఉంది. ఈ సమయంలో మనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 52వ వచనంలో మనం చూసినట్లయితే, ఆరోహణ దినమప్పుడు శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని మేఘం మీద కొనిపోయిన తర్వాత వారందరూ దేవుని స్తుతిస్తూ యెరూషలేముకి వెళ్ళి ఆ మందిరంలో ఉండి ఎడతెగక దేవుని ప్రార్థిస్తున్నట్టుగా మనం ఆ భాగంలో చూశాం. ఇదే భాగాన్ని అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూసాం. వారు యెరూషలేముకి వెళ్ళి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ భాగంలో ఉన్న పరిశుద్ధాత్మ కుమ్మరింపును మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ టీయర్ఫుల్ ప్రేయర్స్. యేసుక్రీస్తు ప్రభు లేని కాలాన్ని వాళ్ళు దిగమింగుకోలేక వారు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. మేడగది మీద ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎడతెగక దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారి భవిష్యత్ ఏంటి, వారు ఏ రీతిగా పరిచర్య ప్రారంభించాలి, వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యకి ఎప్పుడు వస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. పెంతెకొస్తు దినము రోజు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో కుమ్మరించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పస్కా పండగ రోజు బలి పశువుగా బలి అర్పణ అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఏ రీతిగానైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా బలిగా తన ప్రాణాన్ని అర్పించి శిలువ మీద చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిపోయాడు, అదే రీతిగా పరిశుద్ధాత్మను దేవుడు పెంతెకొస్తు పండగ రోజు కుమ్మరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయము ఈస్ నథింగ్ బట్ ప్రిపరేషన్ ఫర్ ద బర్త్ ఆఫ్ చర్చ్. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరించే వరకు ఈ 10 దినాలు దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద బర్త్ ఆఫ్ చర్చ్. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను గురించి, ఆ క్రీస్తు సంఘం యొక్క జన్మం గురించి జరిగిన సిద్ధపాటుగా మనం గ్రహించవచ్చు. ఆ ప్రార్థన, ఈ సిద్ధపాటు, ఆ ప్రార్థన ప్రిపరేషన్ ఫర్ ద బర్త్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్. అండ్ వి సీ ద బర్త్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ చాప్టర్ 2 and we see the birth of church also in chapter 2. Therefore, these 2 chapters go together in order to understand about Holy Spirit and the birth of church. ఈ భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు, నేనే ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు, నేను గొర్రెలకు మంచి కాపర్ని, మీరు గొర్రెలు, మీరు నా మంద. బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం అని అపోస్తుడైన పౌలు వర్ణించిన వర్ణన, దేవుని బిడ్డలు
అని వర్ణించిన వర్ణన అంతా కూడా 2వ అధ్యాయంలో సంఘము జన్మించడం ద్వారా నెరవేర్చిన మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. Acts 2nd chapter is nothing but again దేవుడు చేసిన ప్రవచనాలు, పరిశుద్ధాత్మకు సంబంధించిన ప్రవచనాలు, యేసయ్య ఇచ్చిన వాగ్దానము నెరవేరిన వాటికి సాదృశ్యము. ప్రవచనాలు నెరవేరిన దానికి సాదృశ్యము. మేడగది మీద 120 మంది ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. పెంతెకోస్తు పండగ దినం. ఆ దినం వారందరూ ఇంట్లో కూర్చొని స్తుతిస్తూ ఉంటుండగా ఆకాశం నుంచి బలమైన గాలి, బలమైన ధ్వని ఆ ఇంటి మీద కమ్ముకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ ఇంటి మీద వ్రాలినట్టుగా మనం చూస్తుంటున్నాం. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారందరి మీదకి వ్రాలగా దేవుడు వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారి అన్య భాషలలో మాట్లాడసాగిరి అంట. ఈ దృశ్యాన్ని ఎవరు చూసిందంటే 5వ వచనం, ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. యూదులు 3 పండగలు తప్పకుండా ఆచరించాలి. యెరూషలేముకి వచ్చి యెరూషలేము దేవాలయంలోనే ఈ 3 పండుగలు ఆచరించాలి. లేవి కాండం చదవండి. ఈ పండుగల గురించి, వాటి ఆచరణ గురించి మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన యూదులు పెంతెకోస్తు పండుగ ఆచరించిన తర్వాత వారి దేశాలకు, వారి పట్టణాలకు, వారి గ్రామాలకు వెళ్ళే ఆనవాయితీ ఉంది. వేరే దేశాల నుంచి వారు ముందుగానే వచ్చి స్థలాన్ని చూసుకొని అక్కడ టెంట్ వేసి ఆ టెంట్లలో వాళ్ళు నివాసం ఉంటూ పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ ఆచరించిన తర్వాత తిరిగి వాళ్ళ దేశాలకు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళే ఆనవాయితీ ఉంది. ఈ బలమైన గాలి, బలమైన గొప్ప స్వరము గల ధ్వని వినిపించినప్పుడు వారందరూ బయటికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చూసేసరికి ఆ ఇల్లు మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలినట్టుగా వారు చూడడం జరిగింది. ఇది చరిత్ర, ఇది సాక్ష్యం. యూదులు ఇచ్చిన గొప్ప సాక్ష్యం, చరిత్రలో మిగిలిపోయిన సాక్ష్యం. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషలతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఈ శబ్దం కలగగానే అందరు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. భూకంపం కలిగిన ఏదన్నా అయినప్పుడు అందరము ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. వీరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏం జరుగుతుంది అని చూసినప్పుడు ఒక్క ఇల్లు మాత్రము, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమరించినట్టుగా, ఆ ఇంటి మీదకి దేవుని ఆత్మ కుమరించబడినట్టుగా వెలుగు, అగ్ని, గాలి, శబ్దము, ధ్వని ఇవన్నీ ఆ ఇంటి మీద ఆవరించినట్టుగా, ఆ ఇంట్లో ఉంటున్న ప్రజల మీద ఆవరించినట్టుగా లూకా సువార్తికుడు చక్కగా వర్ణిస్తూ ఉంటున్నాడు. దేవుని ఆత్మ దిగివచ్చింది వారి మీద, వాగ్దానం చేసిన రీతిగా, ప్రవచించిన రీతిగా, ప్రవచనాలు నెరవేరుస్తూ దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి అనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే అదర్ లాంగ్వేజెస్, అన్య భాషలు. భాష అంటే అర్థం ఉండాలి. భాష అంటే అర్థవంతంతో కలిగిన పదాల యొక్క కలయిక. మనము ఏది పడితే అది మాట్లాడితే అది పరిశుద్ధాత్మ కాదు. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వారికి అర్థం కావాలి. నీ దేవునితో మాట్లాడుతున్నా అంటే
దేవుడు ఇష్టం అర్థవంతం లేని భాషలతో ఎవరితో మాట్లాడలే బైబిల్లో. మోషేతో మాట్లాడిండు దేవుడు, అబ్రహాముతో మాట్లాడిండు దేవుడు, యాకోబుతో మాట్లాడిండు దేవుడు, మరియమ్మతో మాట్లాడిండు దేవుడు, పౌలుతో మాట్లాడిండు దేవుడు, అనేక మందితో మాట్లాడిండు. వారికి అర్థమైంది, వారి జవాబు ఇచ్చిర్రు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ పరిశుద్ధాత్మ వ్రాలినప్పుడు భాషలు వచ్చాయని క్రీస్తు సంఘం చాలా చాలా విధాలుగా చీల్చబడింది. కొంతమందికి ఈ వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలు అర్థం చేసుకోలేక ఏదేదో నోటికొచ్చిన పదజాలాలను వల్లిస్తూ ఆత్మ వచ్చిందనే గంతులు వేస్తూ మరి అలాంటి భ్రమలో ఉంటూ ఉంటారు. కానీ అది కాదు దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కుమ్మరించబడ్డాడంటే ఆ దినం ఈ శిష్యుల ద్వారా, ఈ గలిలయుల ద్వారా, ఈ విద్యలేని పామరుల ద్వారా దేవుడు సువార్త ప్రకటించాలి, సువార్త ప్రారంభించాలి, సంఘ స్థాపనకు పునాది వేయాలి అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతుంటే అరే మా దేశ భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారని వారికి అర్థమై వారు సంతోషపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 15-16 దేశాల పేర్లు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ వారి వారి స్వభాషలలో ఈ శిష్యులు మాట్లాడుతుంటే, దేవుని కార్యాలు వివరిస్తుంటే వారందరూ కూడా ఆశ్చర్యపడి ఇది దేవుని కార్యమని గుర్తెరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. 12వ వచనం మనం చూద్దాం. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 11వ వచనం, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలు వివరించుచుండిరి అని చెప్పుకొనిచుండిరి. దేవుని కార్యాలు వారు వివరిస్తుంటే వారి వారి భాషలకు వారి నేర్చుకున్న వారి యొక్క దేశ భాషలు విని అర్థమైన వారు దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఎగ్జాంపుల్ అక్కడ తమిళ్ మాట్లాడేవారు, మలయాళం మాట్లాడేవారు, హిందీ మాట్లాడేవారు, తెలుగు మాట్లాడేవారు, ఉర్దూ మాట్లాడేవారు. ఈ రీతిగా రకరకాల దేశాల నుంచి వచ్చిన యూదులు ఉన్నప్పుడు ఒక శిష్యుడి మీద తమిళ్ మాట్లాడే ఆత్మ దిగొచ్చి, ఒక శిష్యుడి మీద మలయాళం మాట్లాడుతున్నాడు, ఒక శిష్యుడు హిందీ, ఒక శిష్యుడు ఉర్దూ మాట్లాడుతున్నాడు. ఈ ఉర్దూ వచ్చిన వారు దేవుని వాక్యాన్ని విని ఆ శిష్యుడితో పాటు దేవుని స్తుతిస్తున్నారు. తమిళ్ వచ్చిన వాళ్ళు ఆ వాక్యం విని అర్థం చేసుకుని ఆ శిష్యుడితో పాటు దేవుని స్తుతిస్తున్నారు. ఒక గొప్ప ఆరాధన అక్కడ జరుగుతుంది. ఒక గొప్ప పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆరాధన అక్కడ జరుగుతుంది. ఇది కేవలం ఆత్మకే, పరిశుద్ధాత్మ దేవుడికే సాధ్యం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఎందుకంటే అంతకుముందు ఆ శిష్యులు ఎప్పుడు కూడా తమిళ్ మాట్లాడలే, ఎప్పుడు మలయాళం మాట్లాడలే, ఎప్పుడు హిందీ మాట్లాడలే, ఎప్పుడు ఉర్దూ మాట్లాడలే. కానీ దేవుడిచ్చిన ఆత్మ ద్వారా అక్కడున్న జనమందరికీ, అక్కడున్న యూదులందరికీ దేవుని వాక్యం వినిపించడానికి, దేవుని వాక్యం బోధించడానికి, దేవుని ఆశ్చర్యకార్యాలు బోధించడానికి ఆత్మ వారికి రకరకాల భాషలో మాట్లాడే కృపను అనుగ్రహించడాన్ని బట్టి ఆ రోజు అక్కడ దేవుని కార్యం జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదంటే, యూదులు ఏ దేశంలో ఉన్నా వారు వెళ్ళి ఆరాధించే స్థలం ఏంటిదంటే సినగోగు. సినగోగులో వారు ఆరాధించే భాష ఏంటిదంటే హీబ్రూ భాష. హీబ్రూ భాషల్నే దేవుని ఆరాధించేవారు, హీబ్రూ భాషల్నే దేవుని ప్రార్థించేవారు, హీబ్రూ భాషలోనే బైబిల్ చదువుకునేవారు, హీబ్రూ భాషలోనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు. మొట్టమొదటిసారిగా వారి జీవితంలో దేవుని గురించి, ధర్మశాస్త్రం గురించి, యెహోవా దేవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, యేసయ్య గురించి వేరే భాషలలో వారు వింటూ ఉన్నారు. ఇది ఆశ్చర్యకార్యం. ఇప్పటి వరకు దేవుని వాక్యం
హీబ్రూ భాషకే పరిమితమై ఉండగా ఈరోజు జరిగిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవుని వాక్యం అన్య భాషలలో ప్రకటించడానికి ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వేరే భాషలలో దేవుని వాక్యం ప్రకటించేది ఈ దినం నుంచి ప్రారంభమైంది. అందరూ బట్టే ఈరోజు నువ్వు నేను తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, తమిళ్లో, మలయాళంలో, మరాఠీలో, ఉర్దూలో, బెంగాలీలో ఎన్నో భాషలలో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఇది పరిశుద్ధాత్మ కృప, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరము. ఈ రోజే కనుక పరిశుద్ధాత్మ కుమరించబడి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఆయా శిష్యులకు వాక్శక్తి అనుగ్రహించకపోయినట్లయితే ఇంకా హీబ్రూ భాషకే దేవుని సువార్త పరిమితమై ఉండేది. కానీ ఈ దినం హీబ్రూ భాషలో నుంచి పటాపంచలు చేసుకొని దేవుని వాక్యం తెలుగు భాషలోకి, ఇంగ్లీష్ భాషలోకి, లాటిన్ భాషలోకి, తమిళ్లోకి, మలయాళంలోకి, ఉర్దూలోకి, హిందీలోకి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తీసుకెళ్తూనే ఉన్నారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా ఈ యొక్క వాక్యం ఎన్నో భాషలలోకి ఇంకా తర్జుమా అవుతూనే ఉంది. ఈ యొక్క వాక్యం ఎన్నో భాషలలో విశ్వవాణి ద్వారా, ఫీబా ద్వారా, నీశ్వరం ద్వారా, అనేక రేడియో ఆన్లైన్స్ ద్వారా, అనేక టీవీ ఛానల్స్ ద్వారా ఈ యొక్క వాక్యం ఇంకా వేరే భాషలలో ప్రకటించబడుతూనే ఉంది. పరిశుద్ధాత్మ కార్యము జరుగుతూనే ఉంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఆ దినం ప్రారంభమైన పరిశుద్ధాత్మ కార్యం ఇంకా ఈ రోజు వరకు నేటితో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 12 మంది శిష్యులతో ప్రారంభమైన యేసయ్య ఉద్యమం, యేసయ్య సువార్త ఉద్యమం 120 మందితో వచ్చి 120 మంది ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు కుమరించబడ్డం ద్వారా, పేతురు చేసిన ప్రసంగం ద్వారా 3000 మంది బాప్తిసం పొంది, 3000 మంది రక్షించబడి, 3000 మంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా సంఘం స్థాపించబడింది. అక్కడితో ఆగిపోలే. సువార్త నలుమూలలోకి, అంచులోకి, ప్రపంచపు అంచులోకి, ప్రపంచంలో అన్ని గ్రామాలను చుట్టివేయడానికి ఈ సువార్త ప్రారంభించబడి ఈ సువార్త ప్రభావితం చేస్తున్నట్టుగా మనందరికీ తెలుసు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో కూడా క్రైస్తవుడు లేని దేశం లేదంట. అందరూ బట్టి మనమందరము దేవుని స్తుతించాలి, హల్లెలూయా చెప్పాలి. పరిశుద్ధాత్మ కార్యాన్ని దేవుడు మన సంఘాలలో మన ద్వారా జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించాలి. ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనం నుంచి 36 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన ప్రవచన గ్రంథం ఇది. విచారకరమైన విషయం ఏంటంటే భక్తుడైన ఎజెకియేలు కూడా, ప్రవక్త అయిన ఎజెకియేలు కూడా బబులోను చెరకి కొనిపోవడం జరిగింది. బబులోను చెరలో దేవుడు దర్శనాన్ని పొందుకొని దేవుని ప్రవక్తగా అభిషేకించబడి ఇశ్రాయేలీల విమోచన కోసము దేవుడు ఎజెకియేలు ఎన్నుకొని ఎజెకియేలు ద్వారా ప్రవచనాలను, ఎజెకియేలు ద్వారా దర్శనాలను దేవుడు ఇశ్రాయేలీలకు తెలియజేసిన ప్రవచన గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పుస్తకం ప్రాముఖ్యంగా 2 భాగాలు. మొదటి 33 అధ్యాయాలు ఒక భాగం, 34 నుంచి చివరి వరకు ఒక భాగం. ఈ మొదటి భాగంలో దేవుని యొక్క ఆరోపణలు, ఎజెకియేలు చూసిన దర్శనాలు, వాటి వివరణ, ఎజెకియేలు ద్వారా ఇశ్రాయేలీలకు, పొరుగు దేశాలకు, అన్య దేశాలకు అందించబడిన ప్రవచనాలను మనం మొదటి 33 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా వారి మీద నెట్టబడిన నెపం ఏంటిదంటే విగ్రహారాధన, ధర్మశాస్త్రానికి లోబడి జీవించకపోవడం, ధర్మశాస్త్రం యొక్క మాట వినకపోవడాన్ని బట్టి ఇశ్రాయేలీలు బబులోను చెరకు అప్పగించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఎజకేలు దర్శనంలో దేవుని మందసం, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధానము ఇశ్రాయేలు యెరూషలేము దేశం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్న దర్శనాన్ని చూసి దేవుని సన్నిధానం మన మీద నుంచి వెళ్ళిపోతుంది, మనం పశ్చాత్తాపడాలి, మనము కన్నీరు కారవాలి, పాపక్షమాపణ పొందుకోవాలి అని ఎజకేలు ఇశ్రాయేలీలను పురిగొల్పుతున్న భాగాలను మనం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి 33 అధ్యాయాలు 34 నుంచి చివరి వరకు 48వ వచనం వరకు రెస్టోరేషన్ అండ్ హోప్ ఫర్ ఇస్రాయేల్, నిరీక్షణ, ఇశ్రాయేలీలకు నిరీక్షణ, తిరిగి కట్టబడతారు, తిరిగి యెరూషలేము దేశానికి తీసుకురాబడతారు, ఇశ్రాయేలు ప్రాంతాన్ని దేవుడు మీకు ఇస్తాడు అన్న నిరీక్షణలో నింపబడిన ప్రవచనాలను, ఆ దర్శనాలను మనం చూస్తూ ఉంటాం. చివరి 40వ వచనం నుంచి 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఆ అధ్యాయంలో ఎజకేలు ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఆ దర్శనంలో ఏ దేవుని సన్నిధానము, ఏ దేవుని మందసము, ఏ దేవుని ప్రసన్నతే ఇశ్రాయేలు దేశం నుంచి, యెరూషలేము దేశం, యెరూషలేము ప్రాంతం నుంచి, యెరూషలేము మందిరం నుంచి కొనిపోబడిందో ఆ దేవుని సన్నిధానము, ఆ ప్రసన్నత తిరిగి యెరూషలేము దేవాలయం దగ్గరికి వస్తున్నట్టుగా, వారి మధ్యలో నివాసం ఉంటున్నట్టుగా చూసి ఇశ్రాయేలీలను మారుమనసు పొందండి, దేవుని వైపు తిరగండి, దేవునితో పశ్చాత్తాపడండి, దేవునితో సమాధానపడండి అని ఎజకేలు చేసిన ప్రవచనాన్ని మనం ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఎజకేలు గ్రంథము 2వ కాలానికి సంబంధించిన ప్రవచన గ్రంథం. అంటే ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన ప్రవచనం. ఇకనైనా మారండి, ఇకనైనా పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, ఇకనైనా విగ్రహారాధన విడిచిపెట్టండి, ఇప్పటి నుంచైనా దేవుని వాక్యానికి, దేవుని కట్టడకు లోబడి జీవించండి, దేవుని ఆరాధించండి, దేవుని మాట వినండి. వింటే దేవుడు క్షమిస్తాడు, దేవుడు మన పశ్చాత్తాపాన్ని గ్రహిస్తాడు, దేవుడు మన మధ్యలోకి వస్తాడు, ఈ విపత్తు నుంచి, ఈ యొక్క బబులోను చెరలో నుంచి దేవుడు విడిపిస్తాడు, విడిపించే సమర్థుడు అని ఇశ్రాయేలీలను విశ్వాసంలో బలపరిచిన ప్రవచన గ్రంథం. మనము 2వ భాగానికి సంబంధించిన భాగాన్ని మనం చదువుకున్నాం. 36వ అధ్యాయము 24వ వచనం నుంచి 36 వచనాల వరకు మనం చూసాం. 24వ వచనంలో మనం చూసినట్లయితే నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించదను. గాడ్ ఈస్ ప్రొఫెసైజింగ్ దట్ హీ విల్ రెస్టోర్ దెమ్ బ్యాక్. అన్యజనుల దేశానికి అప్పగించబడిన ఇశ్రాయేలీలను, ఆయా ప్రాంతాలకి చెదరైపోయిన ఇశ్రాయేలీలను తిరిగి తోడుకొని మీ దేశానికి రప్పిస్తా అని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. శుద్ధ జలాలను మీ మీద చల్లి మీ పాపం యావత్తును తుడిచివేస్తా. అగైన్ స్ప్రింక్లింగ్ వాటర్. సిఎస్ఐ సంఘాలను చిలకరింపు బాప్తిజం లేదు అని విమర్శించే వారు గ్రహించవలసిన వచనం ఏంటిదంటే 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లేదను, మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. స్ప్రింక్లింగ్ వాటర్, శుద్ధ జలాలను చల్లి మీ మీద ఉన్న పాపాన్ని, మీ మీద ఉన్న అపవిత్రత, మీ యొక్క విగ్రహారాధన ద్వారా కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తా, తొలగిస్తా అని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 26వ వచనంలో చూసినట్లయితే నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన మనస్సును మీకు ఇస్తా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పాపపు మనస్సు, పాపపు స్వభావం, పాపపు హృదయము చేత నిండిన మన హృదయాన్ని దేవుడు తొలగించి కంప్లీట్గా రిమూవ్ చేసి హీ వాంట్ టు గివ్ ఎ న్యూ హార్ట్. నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన హృదయాన్ని
దేవుడు మనకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. రాతి గుండెను తీసివేసి, వాక్యం చేత బద్దలుగాని హృదయాన్ని తీసివేసి, వాక్యము చేత మరి ఆ రూపాంతరపరచబడని హృదయాన్ని దేవుడు తొలగించి మాంసపు గుండెను, మాంసపు హృదయాన్ని, స్పందించే హృదయాన్ని, దేవుని వైపు చూసే హృదయాన్ని, దేవుని వాక్యాన్ని గ్రహించే హృదయాన్ని, దేవుని వాక్యానికి లోబడే హృదయాన్ని దేవుడు మీకు ఇస్తాను అని ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 27వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ నుంచి నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని ఆశపడుతున్నా. 27వ వచనం నుంచి మనం థీమ్లోకి మనం వెళ్దాం. థీమ్కి సంబంధించిన ఆ వచనాలను మనం ఈ భాగంలో చూస్తున్నాం. నా కట్టడలు అనుసరించే వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. నా కట్టడలు అనుసరించే వారిగాను, నా విధులు గైకొనే వారిగా మిమ్మల్ని చేస్తాను. నూతన మనస్సు, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, దేవుని మాట వినేవారిగా, దేవుని కట్టడలు గైకొనేవారిగా, దేవుని ఆజ్ఞలు పాటించేవారిగా మనం ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు నూతన మనస్సును, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇశ్రాయేలీయులకు మనకు ఇస్తున్నాను అని వాగ్దానం చేస్తున్న ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి దేవుడు మనకి ఇచ్చిన మొదటి కట్టడాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కెన్ ఎనీబడి టెల్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ కమాండ్మెంట్, ఫస్ట్ లా గాడ్ హెస్ గివెన్ టు హ్యుమానిటీ? దేవుడు మొదటిగా మానవుడికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటిది? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి, అండర్లైన్ చేయండి అమ్మా, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, అండర్లైన్ చేయండి అమ్మా, భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి, దానిని లోపర్చుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలుట, లోపర్చుకొనుట, నిండించుట, విస్తరించుట, ఫలించుట అనే పదాలను మనము జాగ్రత్తగా ఈ సమయంలో మనము ధ్యానం చేయాలి. లోపర్చుకొనుడి, ఏలుడి అనే కాన్సెప్ట్స్ని మానవుడు చాలా నెగటివ్గా అర్థం చేసుకున్నాడు. సృష్టి మొత్తాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అనే సత్యాన్ని ఎరిగి ఆ సృష్టిని సరైన రీతిగా పరిపాలించకుండా ఆ సృష్టిని ఏలడం, ఆ సృష్టిని లోపర్చుకోవడమే చేస్తూ వచ్చాడు ఇంతకాలం. అందుకే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో మనం వింటున్న మాట ఏంటిదంటే, ఎర్త్ ఈజ్ హీలింగ్, భూమి స్వస్థత నొందుతుంది, భూమి గాయపరచబడింది, మానవుడి చేత భూమి గాయపరచబడింది, భూమి అనేక విధాలుగా కన్నీరు కారుస్తూ వచ్చింది, భూమి పడ్డ వేదన దేవుడు గ్రహించి ఈ లాక్డౌన్ పీరియడ్ని ఇచ్చాడు అని కొంతమంది దైవజనులు భావిస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘం, మానవుడు లోపర్చుకొనవలసిన మానవుడు, సృష్టిని ఏలవలసిన మానవుడు దుర్వినియోగం చేశాడు. విపరీత అలవాట్లకు గురి అయిపోయి, విపరీత చేష్టలకు గురి అయిపోయి, ప్రకృతి యొక్క నియమ నిబంధనలను లెక్క చేయకుండా, ప్రకృతి ఇచ్చే వార్నింగ్స్కి లోపడకుండా, ప్రకృతి మాటికి మనల్ని హెచ్చరిస్తున్న వాటికి లెక్క చేయకుండా మానవుడు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ఓజోన్ లేయర్ కూడా పూడ్చలేనంత విడిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ఎర్త్ స్టార్టెడ్ హీలింగ్, ఎర్త్ స్టార్టెడ్ ట్రాన్స్ఫార్మింగ్.
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ యొక్క ప్రకృతి, ఈ సృష్టి రూపాంతరపరచబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వాటర్ బికమ్ క్లియర్ అని వింటూ ఉన్నాం. వాటర్ పొల్యూషన్ లెవెల్స్ దిగివచ్చాయని వింటూ ఉన్నాం. ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, ఈ యొక్క లెవెల్స్ అన్నీ కూడా దిగివచ్చాయి అని మనం వింటూ ఉన్నాం. కనుమరుగైపోయిన కొన్ని జంతువులు, జీవరాశులు తిరిగి వాటి స్థలాలను, వాటి ప్రాంతాలను ఆక్యుపై చేసుకున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. టెంపరేచర్స్, గ్లోబల్ వార్మింగ్ ఇట్ సీమ్స్ డిక్రీస్డ్ 3 or 4 degrees గ్లోబల్ వార్మింగ్ డిక్రీస్ అయినట్టు వింటున్నాం. వాట్ ఎ గుడ్ న్యూస్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ క్రియేషన్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్. భూమి స్వస్థతను అందుతుంది. నా కట్టడలు గైకొనే వారిగా, నా విధులు గైకొనే వారిగా మీరు ఉంటే ఈ ప్రకృతి ద్వారా మీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దేవుడు కుమరిస్తాను అని వాగ్దానం చేస్తుంటున్నాడు. కానీ మానవుడే మితిమీరి అలవాటుల చేత, విచ్చలవిడి జీవిత విధానాన్ని బట్టి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా వాక్యానికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటే భూమి ఏడుస్తూ దేవునికి మొరపెట్టిందంట. భూమి కన్నీరు గార్చిందంట. ప్రకృతి, జీవరాశులు ఇవన్నీ కూడా దేవుని వైపు చూస్తూ దేవునికి కన్నీరు ఖర్చాయంట. అందుకే ఈ లాక్డౌన్ పీరియడ్ హీ వాంట్ టు రెస్టోర్ ఎవ్రీథింగ్ ఇంటూ నార్మల్, న్యూ నార్మల్. గాడ్ వాంట్ టు రెస్టోర్ ద క్రియేషన్. గాడ్ వాంట్ టు procreate. He doesn't want the activities of creation to be stopped. దేవుడు ప్రకృతిని తిరిగి పునఃప్రారంభించాలి. ప్రొక్రియేషన్లో ఈ ప్రకృతి ఉండాలని దేవుని చిత్తం. ఈ ప్రొక్రియేషన్ జరిగించడానికి దేవుడు మనందరికీ బాధ్యతనిచ్చాడు. మనందరికీ ఆ భారాన్ని దేవుడు ఇచ్చాడు. దీన్ని గ్రహించకుండా, ప్రకృతిని కాపాడకుండా, ప్రకృతిని వినాశనం చేస్తున్నాం కాబట్టి మన మీదికి అనేకమైన శాపాలు, మన మీదికి అనేకమైన ఉగ్రతలు, మన మీదికి అనేకమైన జీవరాశులు దాడి చేస్తూ ఉన్నాయి. కంటికి కనిపించే జీవరాశులు, కనిపించని జీవరాశులు దాడి చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కరోనా వైరస్ మానవ జాతి మీద దాడి చేస్తుంటే ఈ మధ్య మరి బెడద గురించి భయపడుతూ ఉన్నారు రైతాంగం అంతా. కొన్ని దేశాలు ఒరిగిపోతున్నాయి ఈ మిడతల దాడిని ఏ రీతిగా ఎదుర్కోవాలని. ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్. దేవుని వైపు చూస్తూ మొరపెట్టినట్లయితే దేవుడు మానవుణ్ణి దీవించి ఆశీర్వదించి, మానవుడి పాపాలను క్షమించి, పశ్చాత్తాపాన్ని దేవుడు మరి స్వీకరించి, దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. 28వ వచనంలో చూసినట్టయితే, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడునై ఉందును. అగైన్ అన్ అష్యూరెన్స్ ఆఫ్ రెస్టరేషన్. మీ పితరులకు ఇచ్చిన దేశం నుంచి మీరు వెళ్ళగొట్టబడినరు. ఇప్పుడు యు విల్ కమ్ బ్యాక్ అగైన్. యు విల్ కమ్ బ్యాక్ అగైన్. చెరలో ఉన్న ఇశ్రాయేలీలు తిరిగి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు వస్తారు. మీ పితరులు నివసించిన దేశంలో మీరు ఉంటారు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. అప్పుడు మీరు పశ్చాత్తాపడ్డారు కాబట్టి అగైన్ ఐ విల్ ట్రీట్ యూ యాజ్ మై చిల్డ్రన్. మీరు నా జనులు, నేను మీ దేవుడనై ఉందును. 29, మీకు సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. కరువు రాదు, దేవుడు కరువు రానియను అంటున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ హిస్ క్రియేషన్ అగైన్ అని ఈ భాగంలో ఎజెకియెలు ప్రవచిస్తూ ఉంటున్నాడు. మానవుడు చేతుల నుంచి దేవుడు ప్రకృతిని తిరిగి తన ఆధీనంలోకి తీసుకొని తన ప్రజలకు ఆహారం ఇచ్చే చెట్లుగా, ఆహారం ఇచ్చే భూమిగా, ఆహారం ఇచ్చే మరి జలరాశులుగా,
దేవుడు ఆహారం ఇచ్చే జంతువులుగా, ఆహారం ఇచ్చే సృష్టిగా దేవుడు ప్రకృతిని దీవించబోతూ ఉన్నాను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. 29వ వచనం, అన్య జనులలో కరువు గూర్చిన నింద మీరిక నొందకుంటున్నట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. తెలంగాణలో ఈ ఇయర్ హైయెస్ట్ ఈ యొక్క సంవత్సరం హైయెస్ట్ ప్యాడీ వచ్చినట్టుగా రికార్డ్స్ మనం చూస్తూ ఉంటున్నాం. గవర్నమెంట్ ఈజ్ సెలబ్రేటింగ్. ఇట్స్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ద లేబర్. దేవుడు ఆ పనివారి యొక్క కష్టాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆ రైతుల యొక్క కష్టాన్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, భూమికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి భూమి పంటను విస్తరింపజేసింది. ఈ సత్యాలను గ్రహించాలి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ. మనం చూసినట్లయితే 30వ వచనం, అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తన, మీరు చేసిన దుష్క్రియలు మనసు తెచ్చుకొని మీ దోషములను బట్టి హే క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు. ఫీలింగ్ షేమ్. ఈ గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు, సృష్టి రూపాంతరపరచబడుతున్నప్పుడు, భూమి తిరిగి పంటనిస్తున్నప్పుడు, సృష్టి యావత్తు దేవుని ఆ క్రమంలో ఉన్నప్పుడు, సృష్టి ద్వారా మానవుడికి మేలులు కలుగుతున్నప్పుడు, అయ్యో ఈ ఆశీర్వాదాలను చూసి మళ్ళా తిరిగి గుండె కొట్టుకుంటూ పశ్చాత్తాపడతారట. వారు ఇదివరకు చేసిన హే క్రియలను చూసి, వారి ద్వారా జరిగిన ఆ సృష్టికి జరిగిన అన్యాయాన్ని చూసి, వారి ద్వారా సృష్టికి జరిగిన ఆ కీడును చూసి, నష్టాన్ని చూసి, వారి ద్వారా ప్రకృతికి జరిగిన అవినీతిని చూసి మానవుడు తిరిగి పశ్చాత్తాపడతాడన్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. కింది భాగంలో మనం చూసినట్లయితే, నేను అరణ్యంలో ఎడారిలో చెట్లు నాటుతా. గాడ్ ఈజ్ గోయింగ్ టు రీప్లాంట్. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ద గ్రీనరీ ఆఫ్ ద క్రియేషన్. దేవుడు మానవుడి కోసము మానవుని అంతగా ప్రేమించి తన ప్రకృతిని తిరిగి క్రమంలోకి, తన ప్రకృతిని తిరిగి మానవుడికి ఆహారం ఇచ్చేటట్టు, తన ప్రకృతి ద్వారా మానవుడికి మేలు జరిగేటట్టు దేవుడు చేస్తాను అని వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఎప్పుడు? దేవుడు తన ఆత్మను కుమరించినప్పుడు. అందరం బట్టే ఈరోజు ప్రేయర్ ఈజ్ వెరీ కాంటెక్స్చువల్, సందర్భ సహితమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటాం. పరిశుద్ధాత్మదేవ రమ్ము, మా యొక్క ప్రకృతిని రూపాంతరపరచు. మాలో ఉంటున్న అతివృష్టిని, అనావృష్టిని, మాలో ఉంటున్న అనేకమైన భూకంపాలను, మాలో ఉంటున్న మిడతల బెడతను, మాలో ఉంటున్న కరోనా వైరస్ భయం నుంచి యేసయ్య రూపాంతరపరచు. ఇఫ్ యు ఆఫర్ టీర్ఫుల్ ప్రేయర్స్, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చి నీ పాపాలను ఒప్పుకుంటే, దేవుడు ఆ రీతిగా దేవుడు సృష్టిని రూపాంతరపరిచి, సృష్టి ధర్మాన్ని క్రమం చేసి మానవుడికి మేలయ్యేటట్టు దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ. అయితే మనం చేయాల్సింది ఏంటిదంటే, మన హే క్రియలను విడిచిపెట్టి, మన విగ్రహారాధన విడిచిపెట్టి, మనము వాక్యానికి తిరుగుబాటు విధానాన్ని విడిచిపెట్టి వాక్యానికి లోబడుతామని తీర్మానం చేసుకున్నట్లయితే, దేవా నిన్నే ఆరాధిస్తామని తీర్మానం చేసుకున్నట్లయితే, God is going to restore everything. God is going to bring everything into normal. God is going to bring everything into His discipline. And He wants to procreate again. ఆ యొక్క ఆ procreate ఉద్యమంలో, ఆ యొక్క procreate రూపాంతర క్రమంలో దేవుడు తిరిగి మనల్ని వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 29వ సంకీర్తనలో మనం చూసాం. దైవపుత్రులారా, దేవుని బిడ్డలారా, see the way King David is singing this song. దైవపుత్రులారా, తన ప్రజలు ఏ రీతిగా దావీదు వర్ణిస్తున్నాడో మనం చూస్తుంటున్నాం, ఏ రీతిగా సంబోధిస్తున్నాడో చూస్తున్నాం. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దైవపుత్రులారా, దేవుని పిల్లలారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఆయన నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించండి, స్తుతించండి. ఆయన నామానికి చెందవలసిన ఘనత, మహిమ, ప్రభావాలను ఆయనకి ఇవ్వండి. ఈ బిజీ షెడ్యూల్లో దేవుని ఆరాధన మర్చిపోయాం.
బైబిల్ చదవడం మర్చిపోయాం, మొక్కలొంగి ప్రార్థించడం మర్చిపోయాం, ఉపవాస ప్రార్థనలు మర్చిపోయాం, కన్నీటి ప్రార్థనలు మర్చిపోయాం. ఏదో అవసరం కోసము దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఆ రీతిగా ఉండకుండా David is encouraging us. David is rather warning us. David is instructing us to give all praises, to give all glory and honor to God alone. దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు ఇవ్వండి. ఆయనకు చెందవలసిన ప్రభావాలు మీరు ఇవ్వండి. అప్పుడే మీరు ఆత్మచేత నింపబడతారు అని దావీదు వర్ణిస్తూ, సృష్టి యావత్తు ఏ రీతిగా దేవుని స్వరానికి లోబడి అయి ఉందో దావీదు వర్ణిస్తూ ఉంటున్నాడు. దేవుని స్వరం యొక్క శక్తిని, దేవుని స్వరం యొక్క బలాన్ని దావీదు అక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ 11 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుని స్వరం ప్రకృతి ఏ రీతిగా భయపడుతుందో, దేవుని స్వరం ద్వారా ప్రకృతి ఏ రీతిగా దేవుని మాట వింటుందో మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని స్వరం దేవదారు వృక్షాలను ముక్కలుగా చేసే శక్తి ఉందంట. దేవదార వృక్షం అంటే 120 నుంచి 180 ఫీట్లు పెరుగుతుంది ఒక చెట్టు. వెరీ టాల్ ట్రీ. చాలా బలంగా, చాలా వైశాల్యంలో విస్తరించి ఉంటుంది ఆ చెట్టు. అలాంటి దేవదార వృక్షం దేవుని స్వరానికి ముక్కలుగా అవుతుందంట. లెబానోను పర్వతం, షిమ్రోన్ పర్వతం దేవుని స్వరానికి ముక్కలుగా అయిపోయి పశువుల పిల్లలు ఏ రీతిగా గంతులు వేస్తాయో ఆ రీతిగా గంతులు వేసేటట్టు దేవుడు చేస్తాడంట. దేవదారు వృక్షం ముందు నువ్వెంత, నేనెంత, మన జీవితాలు ఎంత, ఆయన తలుచుకుంటే ఒక్క ముక్క కూడా కనిపించకుండా భూమిలో కలిసిపోతుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుని ఉగ్రత మన మీదకి పరిపూర్ణంగా రాకముందే పశ్చాత్తాపడదాం, దేవుని వైపు తిరుగుదాం, దేవుణ్ణి అడుగుదాం, దేవునితో సమాధాన పడదాం. తద్వారా ప్రకృతి రూపాంతరపరచబడుతుంది. మనం తీసుకునే ఈ డెసిషన్ ద్వారా, మనం తీసుకునే ఈ నిర్ణయం ద్వారా సృష్టి యావత్తుకి సమాధానము చేకూర్చబడుతుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని స్వరం ఆకులను రాల్స్తుందంట. దేవుని స్వరం లేళ్లను ఈన చేస్తుందంట. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుని స్వరం అరణ్యాన్ని కదిలించి వేస్తుంది. దేవుని స్వరం కాదేశు అరణ్యాన్ని కదిలిస్తుంది. ఎంత శక్తి, ఎంత బలం కావాలి ఒక అరణ్యాన్ని, ఒక ఫారెస్ట్ని కదిలించాలి అంటే. సో యూ కెనాట్ ఇమాజిన్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని మనం ఊహించలేము. మన ఊహకు, మన తలంపులకు మించిన అద్వితీయమైన శక్తి గల దేవునికి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. అద్వితీయమైన శక్తి గల దేవుని బిడ్డలం, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా. అందుకే ఆ దేవుడు ఓపికతో మన విషయంలో ఓపిక కలిగి ఉన్నప్పుడే, దీర్ఘశాంతము కలిగి ఉన్నప్పుడే, కృప కలిగి ఉన్నప్పుడే మనము దేవుని వైపు తిరుగుదాం, పశ్చాత్తాపడదాం, రూపాంతరపరచబడదాం. మనం పశ్చాత్తాపడితే పరిశుద్ధాత్మ చేత మనం కుమ్మరించబడతాం. తద్వారా సృష్టి మొత్తం రూపాంతరపరచబడుతుంది. సృష్టి మొత్తం రూపాంతరపరచబడి మానవుడికి సేవ చేస్తుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనం చేయాల్సింది ఒకటే, ఆయనను ఆరాధించడం, ఆత్మతో సత్యముతో ఆరాధించడం. 10వ వచనంలో చూసినట్లయితే, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. జలముల మీద ఆసీనుడాయను. హూ కెన్ సిట్ ఆన్ ద వాటర్స్ ఎక్సెప్ట్ ద వన్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్స్. నీళ్ల మీద నడిచిన వాడు తప్ప నీళ్ల మీద కూర్చిన వాడు ఎవడు దేవుడు బిడ్డ? ఆ దేవుడు ఈ ఉదయకాలం అంతా మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. హీ ఈస్ కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన మనం పుట్టుకకు ముందే ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఆయనే రాజు.
ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన శక్తికి మించిన శక్తి భూలోకంలో సృష్టిలో లేదు. అందుకే దావీదు మహారాజు వర్ణిస్తుంటున్నాడు అత్యున్నత శక్తి గల దేవుడని. హీఈస్ మైటీ గాడ్, హీఈస్ ఆల్మైటీ గాడ్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఉదయకాలం ఈ సత్యాన్ని ఎరిగి 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమను గ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు తన బలాన్ని మనకు కలిగించాలని ఆశపడుతున్నాడు. తన బలాన్ని దేవుడు మనకు దయచేయాలని ఆశపడుతున్నాడు. ఈ కృంగిన సమయంలో, ప్రపంచమంతా కన్నీరు గారుస్తున్న సమయంలో, ప్రపంచమంతా దిక్కులేని స్థితిలో ఉన్న ఈ సమయంలో, ప్రపంచమంతా దేవుని రక్షణ కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో దేవుడు తన బలాన్ని మనకిచ్చి, దేవుడు మనల్ని ఆశీర్వదించి, దేవుడు తన సమాధానాన్ని మనకు దయచేయాలని ఆశపడుతున్నాడు. ఇదే దేవుని ప్రణాళిక. నువ్వు పశ్చాత్తాపడతావా? దేవుని దగ్గరికి వస్తావా? దేవుని బిడ్డ, మనము పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, మనము కన్నీటితో ప్రార్థన చేస్తే, హృదయ అంతరంగాల నుంచి దేవునికి మొరపెడితే, మనలో ఉంటున్న దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ ఈ రోజు నుంచి విడిచిపెడతామని తీర్మానం చేసుకుంటే, తక్షణమే గాడ్ వాంట్ టు ఫిల్ యూ విత్ ద హోలీ స్పిరిట్. ఉన్న పాటున దేవుడు తన ఆత్మ వర్షాన్ని నీ మీద కుమ్మరించి ఈ సృష్టిని, సర్వ సృష్టిని రూపాంతరం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం తీసుకునే ఒక్క డెసిషన్ ద్వారా తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళ మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, దేవుని సహాయం కోసం అడుగుదాం. యేసయ్యా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను క్షమించు. కల్వరి శిలువలో నువ్వు కార్చిన రక్తంలో నన్ను రూపాంతరపరిచేసయ్యా. యేసయ్యా, నీ రక్తంలో నా పాపాలు కడుగు, నీ రక్తంలో నన్ను విమోచించు. యేసయ్యా, పస్కా పండుగ రోజు పస్కా బలిగా అర్పించబడిన నీ అర్పణ ద్వారా, నీ రక్తం ద్వారా నా పాపాలన్నీ కడుగు తండ్రి అని ప్రార్థన చేద్దాం. అందరము తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. మనం తీసుకునే ఈ నిర్ణయం ద్వారా సృష్టి రూపాంతరపరచబడుతుంది. సృష్టి తన ధర్మాన్ని తాను చేయబోతుంది. సృష్టి ఆహారం ఇవ్వబోతుంది. భూమి ఆహారం ఇవ్వబోతుంది. మానవుడికి సృష్టికి మధ్యలో దేవుడు ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాడు. మానవుడికి సృష్టికి మధ్యలో తెగిపోయిన సంబంధాన్ని దేవుడు సమకూర్చి ఓ మంచి స్నేహితులుగా కలిసి జీవించే ప్రక్రియను దేవుడు ఈ రోజు నుంచి ప్రారంభించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, అయితే ప్రార్థన చేస్తావా? అందరము తల నుంచి ప్రార్థన చేద్దాం. నేను ఒక పల్లవి పాడుతుండగా అందరం ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజ, ఈ ఉదయ కాలము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన అభయాన్ని బట్టి, నిరీక్షణ బట్టి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన బలము, శక్తిని బట్టి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన శాంతి, సమాధానాన్ని బట్టి స్తోత్రం. యేసయ్యా, మీకు స్తోత్రం. పశ్చాత్తాపడుతున్న ప్రతి బిడ్డను క్షమించమని, శిలువలో మీరు కార్చిన రక్తంలో కడిగి పవిత్రపరచమని, ఈ మానవ జాతి యావత్తును నీ ఆత్మ చేత నింపండి యేసయ్యా.
తమ తప్పిదాలు తాము తెలుసుకొని నాయన తమ కళ్ళను తెరుచుకొని నాయన పొరలో ఉంటున్న మబ్బుల్లో ఉంటున్న వారి యొక్క ఆ పొరలను తొలగించుకొని వాక్యాన్ని చూసి వాక్యాన్ని ఎరిగి పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకుంటూ మీ సన్నిధానంలోకి వచ్చి క్షమించబడి ఆత్మచేత నింపబడి సృష్టితో సమాధాన పడడానికి నీ కృప దయచేసయ్యా. తద్వారా నాయన సృష్టిని మీరు రూపాంతరపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం. మాకు మానవుడికి మధ్యలో నాయన సృష్టికి మధ్యలో తెగిపోయిన ఈ సంబంధాలు నాయన తిరిగి సమాధాన పరుస్తున్నందుకు స్తోత్రం. మానవుడి కోసం సృష్టిని దీవించబోతున్నందుకు స్తోత్రం. మానవుడి కోసము భూమిని స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. మానవుడి కోసము భూమిని సృష్టిని స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం యేసయ్యా. ఇక మీదట ఈ యొక్క పొరపాట్లు మానవునిగా మేము చేయకుండా నాయన సృష్టి ధర్మాన్ని నాయన ఎరిగి సృష్టితో పాటు నిన్ను స్తుతించేవారిగా నీ నామాన్ని గణపరచేవారిగా మా అందరినీ దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ, ఆ పునరుత్థాన బలము, శక్తి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.